టర్మ్లో జనరల్ సెక్రటరీగా నేను పనిచేయలేని లేదు అని చెప్పాను. అవకతవకలు జరిగినాయని చెప్పాను. 2 సంవత్సరాల ఆడియో రికార్డ్ మాయమైపోయింది కొన్ని కారణాల వల్ల చెప్పాను. ఇవన్నీ నేను చెప్పకూడదు అనుకున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి. నాకు అన్ని విషయాలు తెలియవచ్చాయి. ఇలాంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. ఇదేంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఫైల్. మనిషి చనిపోతే మెంబరు వెంటనే మా నుంచి 2 లక్షలు ఇచ్చి అది క్లెయిమ్ చేసుకుంటాం. ఇది ఎక్స్పైర్ అయిపోయింది అప్పుడే. ఇది వాళ్ళ మీద గౌరవంతో మా మీద గౌరవంతో బయట పెట్టకూడదు అనే ఉద్దేశంతో పిలిపించి అడిగితే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కనుక ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే 2 లక్షల రూపీస్ మా ఇవ్వడానికి ఉండదు. మోస్ట్ క్రూషియల్, ప్రతి మెంబర్కి కూడా ప్రాణాంతకం ఏమైనా పరిస్థితి వస్తే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఆఫీస్లో సురేష్ని అడిగితే అందరి ముందు చెప్పాడు, 2 లక్షలది 3 లక్షలు చేయబోతున్నాం కాబట్టి నేను వచ్చిన తర్వాత చేద్దామన్నారు. ఇది కరెక్టా? మనుషుల ప్రాణాలతో ఆడడం కరెక్టా? డైరెక్ట్ ఫైల్ పెట్టి చూసుకోండి, ఫైల్ చూసుకోండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. కుర్చీ పిచ్చి మాకు లేదు. 10 రోజులు కాదు, 20 రోజుల తర్వాత చేసుకోవచ్చు. లీగల్గా మాకు కెపాసిటీ ఉంది. వీ కెన్ డూ ఇట్. ఇక్కడ ఎవరికి జీతాలు ఉండవు. 26 మంది 26 మంది మన 800 మందికి సేవ చేయడానికి వస్తారు అందరూ. ఇక్కడ ఎవరు దుర్మార్గులు కూడా ఉండరు. ఏమన్నా చిన్న చిన్న ఈగోస్ ఉంటాయేమో తప్పితే. నేనన్న వ్యక్తిని నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను. ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ఒక టీ తాగలేదు 22 ఏళ్ళ నుంచి. అంత గొప్పగా పనిచేసిన వ్యక్తి నేను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే ఆ విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టవచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. ఇది కోపంతో అంటలే. ప్రతిసారి ఒక ఫైల్ వస్తుంది, టక్ ఇదిగో చూసారా ఈ ఫైల్ అంటారు. ఓపెన్ చేస్తే నేను మంగళవారం ఫోన్ చేశాను 11 గంటలకి, 1 గంటలకు మళ్ళీ నాకు రిప్లై వచ్చింది, 3 గంటలకు మెసేజ్ పెట్టాను, 6 గంటలకు పెట్టాడు, మళ్ళీ మెసేజ్ రిప్లై వచ్చింది. ఈ 4 గంటలు ఇదా మన ప్రజలు చెప్పుకోవాల్సింది. నువ్వు ఎంతమందికి సేవ చేసావు, పేద ప్రజలకి ఎంతమందిని కాపాడావు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎంతమంది చావులు అటెండ్ అయ్యావు, అవి కదా మనం చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్న వ్యక్తులు కదా మనం ఆదుకోవాలి. అలాంటి ఒక కమిటీ రావాలి బాగాని అని సభ్యులందరూ కోరుకున్నారు. ఈ కమిటీ అంతా అలా నేను ఏదైతే చెప్పానో ఈ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది అనుకుంటున్నాను. బాబు శివాజీ రాజా నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు. నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. ఇక ఇన్సూరెన్స్ గురించి వద్దామండి. ప్రతి దానికి మీ దగ్గరే సమాధానం ఉంది. ఒక 4 నెలల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను, నా బాధ్యతలు నావి, ఇక్కడి నుంచి ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్ స్టాఫ్ అంతా నా కంట్రోల్లో ఉంటారు, అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు. ఈ ఇన్సూరెన్స్ అపోలోకి మనం చేయించే ఇన్సూరెన్స్ కాదు, డెత్ ఇన్సూరెన్స్ అండి. ఇది డెత్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇది కూడా నేను పెట్టిందే సొంతంగా. దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షలు చేద్దాం అని అపోలో హాస్పిటల్లో నేను మీ దగ్గరే ఉంటుంది. ఈ 3 లక్షలు చేసే టైంలో మనకి ఎల్ఐసి నుంచి అక్కడి నుంచి కొంతమంది ఈ తీసుకొస్తారు మనకి, సార్ మేము ఇంత చేస్తాం మేము ఇంత చేస్తాం. ఈ అనుకునే ఈ 10 డేస్లోనే మనకి ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జరగలేదు. కానీ దానివల్ల ఏ ఇబ్బంది ఉండదో, అది నేను పెట్టింది. అది మేము చాలామంది ఏమనుకున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో అనుకున్నారు. కాదు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. అదే కదా చూపించింది మీకు, బయట చూపించింది అదే. సార్ అసలు నేను 1 రోజులు వెళ్ళను కదా ఆఫీస్ కానీ, నేను హోందాగా తప్పి మీకు బయలాలో చూపించింది అంటే చెప్పా ఏమని లాయర్కి, సార్ 22వ తారీఖు బయలాలో ఉంది దాన్ని. సార్ కొంతమంది మాట్లాడే టాలెంట్ ఉంటుంది, మాకు ఆ టాలెంట్ లేదు, పనిచేసే టాలెంట్ తప్పితే. ఇప్పుడు నేను హోందాకు ఇప్పుడు తప్పకుండా ఏం చేసి ఏమైనా అడ్డుపడుతున్నాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు ఆఫీస్లో పనే ఉంటుంది చెప్పండి. రేపు పొద్దున్న
ఇవన్నీ ఫైల్ లెక్కలన్నీ తీసుకెళ్ళి అప్పచెప్పాలి, ఒక రోజు తీసుకెళ్ళి 1వ తారీఖుని వాళ్ళు చేసుకోవచ్చండి. వాళ్ళు మాకే అభ్యంతరం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను? ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు కాదు. అమెరికాలో ఇలా జరిగిందని అది అబద్ధం కదా, ఇది అబద్ధం కదా సార్. 0.1% కూడా నాకు నేను పట్టానికి ఎలా ఉంటుంది అడ్డు అంటున్నా. బయలు ఎలా ఉన్న దాని ప్రకారం ఏప్రిల్ 1st ఛార్జ్ తీసుకోవాలని దీంట్లో ఉంది. అది మీకు చూపించా క్లియర్గా. నేను అడ్డు ఎలా పెడతా? అడ్డుపడితే నాకు వచ్చేది ఏంటి? బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి. ఈ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఆగా. ఈ 3 రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ మీద నేను చెప్పుకోవాలిగా. నన్ను అందరూ అడుగుతుంటారుగా. ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశారండి. లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నా అంటే సార్ బయలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న. లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్, ఇంతకుముందు వచ్చి కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్లు ఆగిపోయినాయి, డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, వాళ్ళు ఎవరిని కోర్టుకి వెళ్తారేమో అన్న. ఇది జరిగింది.